పోలీస్ చట్టాన్ని రాజ్యాంగాన్ని గాడి తప్పకుండా కాపాడి లా అండ్ ఆర్డర్ని దారిలో పెట్టేవాడు. దొంగల నుండి, పీడించే శక్తుల నుండి, క్రిమినల్స్ నుండి ప్రజలకు రక్షణ కల్పించేవాడు. సమాజ యోగక్షేమాల కోసం బంధాలు, బంధుత్వాల క్షేమాలను, చివరికి తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా సమర్పించుకునే వీరులు. మన దేశంలో 24/7 ఆన్లో ఉండి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీస్ స్టోరీలో సాయికుమార్ చెప్పినట్లుగా కనిపించని నాలుగో సింహమే పోలీస్. అందుకే ఇండియన్ ఆర్మీ తర్వాత అంత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. అంతటి ప్రెస్టీజియస్ అండ్ ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి యువత ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా జాయిన్ అవ్వాలి? ఎన్ని మార్గాలు ఉన్నాయి? వాటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫిజికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి? వాటి రిలాక్సేషన్స్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మొదటిగా ఎన్ని మార్గాలు ఉన్నాయో చూద్దాం. ద బేసిక్ రూట్ లెవెల్, బేసిక్ క్యాడర్ కానిస్టేబుల్. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ క్యాడర్, బేసిక్ క్యాడర్ కానిస్టేబుల్గా జాయిన్ అవ్వచ్చు. లేదా ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా జాయిన్ అవ్వచ్చు. లేదా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి డిఎస్పీగా జాయిన్ అవ్వచ్చు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. లేదా చివరి క్యాడర్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ సివిల్స్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు. మొదటి 3 రిక్రూట్మెంట్లు స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఈ చివరి ఐపీఎస్ రిక్రూట్మెంట్ సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. ఇవే కాకుండా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా సిపిఓ, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనే ఎగ్జామ్ని సెంట్రల్ లెవెల్లో కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్ ద్వారా, సింగిల్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ కింద పేర్కొనబడిన 4 కేటగిరీల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ వన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్. సెకండ్ వన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. మూడవది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఐఎస్ఎఫ్. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ 3 కాకుండా ఇన్స్పెక్టర్ పోస్ట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్. ఈ 4 కేటగిరీలో రిక్రూట్మెంట్ ఒకే ఎగ్జామ్ ద్వారా ఎస్ఎస్సి సిపిఓ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. ముందుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషనల్ హైరార్కీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్లు ద బేసిక్ క్యాడర్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో, తర్వాత ప్రమోషన్ వైజ్ హెడ్ కానిస్టేబుల్ అవుతారు, తర్వాత అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ, తర్వాత డిఎస్పీ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత ఏఎస్పీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇది స్టేట్ లెవెల్లో. ఇక్కడ మీరు గమనిస్తే రిక్రూట్మెంట్లు 4 దశల్లో మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ క్యాడర్స్లోకి వెళ్ళాలంటే ప్రమోషన్ వైజ్ వెళ్లాల్సిందే. వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉండవు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాడర్స్ మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక మొదటిది కానిస్టేబుల్ లేదా ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎస్ఐ ఎగ్జామ్ సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ ద్వారా ఎస్ఐగా జాయిన్ అవ్వచ్చు. లేదా డిఎస్పీ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ అవ్వచ్చు. లేదా ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్, ఇది సివిల్స్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ అయి జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ 4 కేటగిరీల్లో రిక్రూట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏంటి, రిలాక్సేషన్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూద్దాం. మొదటిగా కానిస్టేబుల్. దీనికి విద్యార్హత ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వయస్సు 18 నుంచి 22 ఏళ్ల లోపే ఉండాలి. కానీ ఇదే కానిస్టేబుల్ క్యాడర్లో డ్రైవర్ పోస్టులు ఉంటాయి. దానికి మాత్రం 21 నుంచి 25 ఏళ్ల లోపే ఉండాలి. మరియు ముఖ్యంగా మనం గమనించవలసింది ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇవి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటిగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, చివరిగా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఇంటర్వ్యూ అయితే ఉండదు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక సిలబస్ చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎగ్జామ్లో ఉన్న కామన్ సిలబసే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్. ఇకపోతే మీరు గమనించవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ కొరకు మాత్రమే. ఇందులో మీరు సంపాదించిన స్కోర్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పరిగణలోకి తీసుకోబడదు. ఓన్లీ ఫిజికల్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామ్లో స్కోర్ చేసిన మార్క్స్ మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. తదుపరిగా ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. దీని విద్యార్హత ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఒక గుర్తింపబడిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వయసు 21 నుంచి 25 ఏళ్ల లోపే ఉండాలి. కానీ ఇందులో ఫైర్ సర్వీసెస్, డెప్యూటీ జైలర్ పోస్టులకు మాత్రం 30 ఏళ్ల లోపు ఉంటే సరిపోతుంది. మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ లాగే ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఎస్ఐ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ స్ట్రక్చర్ కూడా సేమ్ కానిస్టేబుల్ లాగే ఉంటుంది.
కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం మారుతుంది. మొదటిగా సేమ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఈ క్వాలిఫైయింగ్ పేపర్లో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్, రెండవ పేపర్ జనరల్ స్టడీస్. ఈ 2 పేపర్ల కంబైన్డ్ స్కోర్ మీ క్వాలిఫైయింగ్ని డిసైడ్ చేస్తుంది. ఫిజికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ 4 పేపర్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి పేపర్ ఇంగ్లీష్, ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, 100 మార్కులకి రాస్తారు. రెండవ పేపర్ తెలుగు, ఇది కూడా డిస్క్రిప్టివ్ టైపే, ఇది కూడా 100 మార్కులకి రాస్తారు. మూడవ పేపర్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 200 మార్కులకి రాస్తారు. నాలుగవ పేపర్ జనరల్ స్టడీస్, ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఇది కూడా 200 మార్కులకి రాస్తారు. సో టోటల్గా ఈ మెయిన్స్ ఎగ్జామ్ 600 మార్కులకి రాయడం జరుగుతుంది. ఎస్ఐ పోస్టుకు కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో మీరు సంపాదించిన స్కోర్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయడం జరగదు. ఎస్ఐ పోస్ట్కి మీరు ఫిజికల్ టెస్ట్ కేవలం క్వాలిఫై ఉంటే సరిపోతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కేవలం మెయిన్స్లో సంపాదించిన స్కోర్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇదే ఎస్ఐ క్యాడర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ కేటగిరీ ఉంటుంది. ఆ పోస్టులకు మాత్రం ఫిజికల్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ రెండింటి స్కోర్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్లో. తర్వాత డిఎస్పీ, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ప్రతి స్టేట్ కూడా స్టేట్ లెవెల్ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నియమిస్తుంది. పిఎస్సి మన స్టేట్లో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా. ఈ ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ కనెక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామ్ ద్వారా డిఎస్పీ రిక్రూట్మెంట్ ఉంటుంది, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇందులో కూడా మొదటిగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇక్కడ అదనంగా ఇంటర్వ్యూ యాడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 క్యాడర్ ఎగ్జామ్స్ మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ స్కోర్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మన దురదృష్టం ఏంటంటే ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కనెక్ట్ చేయడం జరగదు. ఒకసారి ఈ గ్రూప్ 1 సిలబస్ చూద్దాం. మొదటిగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, దాన్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో హిస్టరీ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ అండ్ జియోగ్రఫీ కవర్ చేయడం జరుగుతుంది. మరియు ఈ పేపర్ 2లో యాప్టిట్యూడ్ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ, దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఈ 2 కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి పేపర్లో కూడా 120 క్వశ్చన్లు ఉంటాయి, 120 మార్కులు కేటాయించబడుతుంది. 2 గంటల్లో మీరు ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. సో యావరేజ్గా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం ఉంటుంది. మీరు ముఖ్యంగా గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి రాంగ్ క్వశ్చన్కి 1/3 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్స్ పేపర్, ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇందులో 7 పేపర్లు ఉంటాయి. మొదటి 2 పేపర్లు భాషకి సంబంధించినవి. ఈ 2 పేపర్లు మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత రాసే మీ 5 పేపర్లు మీ స్కోరింగ్కి డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఈ క్వాలిఫైయింగ్ పేపర్ చూడండి, తెలుగు 150 మార్క్స్కి రాస్తారు, 3 గంటల సమయం కేటాయించబడుతుంది. ఇంగ్లీష్ కూడా సేమ్ 150 మార్క్స్కి రాస్తారు, 180 నిమిషాలు అంటే 3 గంటలు కేటాయించడం జరుగుతుంది. తర్వాత రాసే 5 పేపర్లు కూడా 150 మార్కులకే రాస్తారు. ఒక్కొక్క పేపర్కి 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, పేపర్ 3 పాలిటీ అండ్ ఎథిక్స్, పేపర్ 4 ఎకానమీ అండ్ పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. చివరిగా ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది. మీరు టోటల్ మెయిన్స్ రాసేది 825 మార్కులకి. మీరు పకడ్బందీ ప్రణాళికతో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి సన్నద్ధమయ్యారంటే డిఎస్పీ జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు, రైట్? తర్వాత ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇది యూపీఎస్సీ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటాం, ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. ఇది ఏపీపీఎస్సీలా కాకుండా ఎవ్రీ ఇయర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ గ్రూప్ 1 లాగే ఉంటుంది. మొదటిగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్, తర్వాత చివరిగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ స్ట్రక్చర్ కానీ, సిలబస్ కానీ చాలా టఫ్గా ఉంటుంది. కానీ సరైన ప్రణాళిక రచించి సన్నద్ధమయ్యే వాళ్ళకి ఇది అసాధ్యమైతే కాదు. ఒకసారి సిలబస్ చూద్దాం. సేమ్ ప్యాటర్న్ అంతా గ్రూప్ 1 లాగే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 కరెంట్ అఫైర్స్ సంబంధించి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. పేపర్ 2లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మెయిన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్ అండ్ సిలబస్లో అయితే చేంజెస్ ఉంటాయి. మీరు గ్రూప్ 1లో 7 పేపర్లు రాస్తారు, ఇక్కడ సివిల్స్లో 9 పేపర్లు రాస్తారు.
మొదటి 2 పేపర్లు లాంగ్వేజ్కి సంబంధించినవి, సేమ్ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. తర్వాత 7 పేపర్లు ఉంటాయి. చివరి 2 పేపర్లు ఆప్షనల్. ఇది గ్రూప్ 1లో అయితే ఉండదు. 2 పేపర్లు ఒక లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ లిస్ట్ నుంచి మీరు 2 సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. చివరిగా ఇంటర్వ్యూ 275 మార్కులకి. సో టోటల్ మీరు మెయిన్స్ ఎగ్జామ్ 2025 మార్కులకి రాయడం జరుగుతుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూడండి. ఇందులో చాలా ఫీల్డ్స్ కవర్ చేయడం జరుగుతుంది దాదాపు, ఎక్సెప్ట్ ఫ్యూ ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇందులో వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ అయితే ఉండదు, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న, బాగా అవగాహన ఉన్న అదర్ సబ్జెక్ట్ కానీ తీసుకుంటారు. అలాగే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. కంప్యూటర్ సబ్జెక్టే ఉండదు ఇందులో ఆప్షనల్ సబ్జెక్ట్స్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏదైతే బాగా ఐడియా ఉంటుందో ఆ సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. చివరిగా ఎస్ఎస్సి సిపిఓ. ఇది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్. దీని విద్యార్హత ఏదైనా డిగ్రీ నుంచి ఉత్తీర్ణత సంపాదించాలి. వయసు 20 నుంచి 25 ఏళ్ల లోపే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఈ ఎగ్జామ్ 4 ఫేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పేపర్ 2 ఫిజికల్ టెస్ట్. పేపర్ 3 ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 4 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సిలబస్ చూసుకున్నట్లయితే ఫేజ్ 1లో జనరల్గా ఎస్ఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేసే ఆ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. 2 hours 200 మార్క్స్. ఇప్పుడు ఫేజ్ 2 అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్ 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. 200 మార్కులకి 200 క్వశ్చన్లు, 2 గంటలు. సో ఇది స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఉన్న మార్గాలు. బేసిక్గా డిఎస్పీగా జాయిన్ అవ్వాలన్నా, ఈ ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలన్నా సిలబస్ అయితే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ అసాధ్యమైతే కాదు. నేను ముందే చెప్పినట్లు మంచి ప్రణాళిక రూపొందించుకొని ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ సన్నద్ధమైతే పోలీస్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ క్యాడర్స్ మీ సొంతం. అసాధ్యమైతే కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడమే మీ ప్యాషన్ అయితే పట్టుదల మరియు జీల్ టు క్రాక్ దీస్ ఎగ్జామ్స్ మీకు ఆటోమేటిక్గా ఉంటాయి. ఎవరూ చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు చేయవలసిందల్లా ఆ పట్టుదలని, ఆ ప్యాషన్ని నమ్ముకొని కాన్ఫిడెంట్గా ముందడుగు వేయడమే. So all the best for your exam preparation and future career in the most challenging, respectable and responsible department.